Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. స్టార్ట్ చేసే ముందు మీకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ లాస్ట్ 5 days అమ్మ, ఇంకా 5 days మాత్రమే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆఫర్స్ అనేవి వ్యాలిడ్. ఆఫర్స్ వ్యాలిడ్ టిల్ 15th August ఓన్లీ. ఇండిపెండెన్స్ డే వరకు మాత్రమే, తర్వాత ఫీజులు పెరిగిపోతాయి. సో ఏదైతే ఫీజు ఉందో ఈ లోపు మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆఫ్లైన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫర్ చేస్తున్నాము. ఆన్లైన్ ఉంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి సెపరేట్ కోర్స్ ఉంది, కాలేజ్ స్టూడెంట్స్కి సెపరేట్ కోర్స్ ఉంది. ఆల్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th August. సో యాజ్ ఐ టోల్డ్ యూ, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి సెపరేట్ కోర్స్ ఉందాము. ఇందులో మీకు యూ విల్ ఆల్సో గెట్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్. సో అపార్ట్ ఫ్రమ్ క్లాసెస్ యూ విల్ ఆల్సో గెట్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్. సో ఇది మీకు ఫీజు కూడా తక్కువ ఫీజులో 50,000 రూపీస్కి మీకు అందుబాటులోకి వస్తుంది. 15th August వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. నైట్ 7 PM ఆన్వర్డ్స్ క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ సండేస్ కూడా క్లాసెస్ ఉంటాయి. సో మీ టైమింగ్కి మీ షెడ్యూల్కి తగ్గట్టుగా క్లాసెస్ ఉంటాయి. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మంచి ఆపర్చునిటీ ఇది, డోంట్ మిస్ దిస్. యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన కూడా స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి. మీకు 22,500 రూపీస్కే మీకు లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో ఆప్షనల్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. అండ్ ఇది ఇప్పుడు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. సో మీకు అప్పుడప్పుడు టెస్ట్లు కూడా కండక్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఒకవైపు క్లాసులు, ఇంకోవైపు టెస్టులతో క్లాసెస్ కంప్లీట్ అయ్యే టైం కల్లా మొత్తం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా అయ్యేలాగా కోర్స్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్ కూడా ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. ఆల్ 5 ఆప్షనల్స్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ హియర్. సో దిస్ ఈజ్ అవర్ టైటిల్, అంకుల్ వోల్టఫేస్. దిస్ ఈజ్ టుడేస్ ఎడిటోరియల్ అండ్ ఇట్స్ టైటిల్. సో ఈ పదం ఎందుకు వాడారు? అంకుల్ వోల్టఫేస్ అంటే అర్థం ఏంటి? ఎప్పటికప్పుడు ప్లేట్ తిప్పేసే అంకుల్ అని. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నితీష్ కుమార్ గురించి. ఈయన ఎప్పటికప్పుడు మొత్తం టేబుల్ తిప్పేస్తాడు, ప్లేట్ తిప్పేస్తాడు. ఒకవైపు ఒకసారి ఇటు ఉంటాడు, ఒకసారి అటు ఉంటాడు. అలా మారిపోయే వ్యక్తి, రూల్స్ మార్చేసే వ్యక్తి, స్ట్రాటజీ మార్చేసే వ్యక్తి. సైడ్స్ ఇటువైపు ఎంతవరకు బీజేపీతో ఉండి ఇప్పుడు ఒకసారిగా ప్లేట్ తిప్పేసి ఆర్జేడీ వైపు వెళ్ళిపోయాడు అనమాట. సో ఆయన గురించి మాట్లాడుతున్నారు. నితీష్ కుమార్ విల్ ఫైండ్ కన్విన్సింగ్ ఓటర్స్ మోర్ డిఫికల్ట్ దాన్ ఫైండింగ్ ఎలైస్. సరే, ఎల్ఐస్ అంటే ఫ్రెండ్స్, వీళ్ళని స్విచ్ చేసి బీజేపీకి డంప్ కొట్టేసి హ్యాండ్ ఇచ్చేసి ఆర్జేడీ వైపు వెళ్ళిపోయావు, బాగానే ఉంది. అంటే కొత్త ఫ్రెండ్స్ని తెచ్చుకోవడం అనేది ఈజీయే, కానీ ఓటర్స్ని కన్విన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. యూ విల్ ఫైండ్ కన్విన్సింగ్ ఓటర్స్ మోర్ డిఫికల్ట్. ఇది నా అంత ఈజీ కాదు. ఫ్రెండ్స్ని మార్చినంత ఈజీ కాదు ఓటర్స్ని కన్విన్స్ చేయడం అని చెప్పి అంటున్నారు. నితీష్ కుమార్ హ్యాస్ డన్ ఇట్ అగైన్. మళ్ళీ చేశాడు, ఒకసారి కాదు, ఇంతకుముందు కూడా చేసి ఉన్నాడు అయినా మళ్ళీ చేశాడు. ఏంటది? ఏ వోల్టఫేస్ అంటే ప్లేట్ తిప్పడం. రాష్ట్రీయ జనతాదళ్ లీడర్ and now the deputy chief minister of Bihar Tejashwi Yadav used to call Janata Dal chief Paltu Chacha, uncle turnaround. అర్థమైందా? పాల్టు చాచా అని చెప్పి మన ప్రజెంట్ ఆర్జేడీ లీడరు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్, ప్రజెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ తేజస్వి యాదవ్, ఆయన అలా కామెంట్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఈయన ఎప్పటికప్పుడు ప్లేట్ తిప్పేసే వ్యక్తి, ఒక పద్ధతిగా ఉండడు ఈయన. ఓకే, టర్న్ అరౌండ్ చేసేసే వ్యక్తి, కంప్లీట్గా రివర్స్ అయిపోయే వ్యక్తితనం అని చెప్పి ఈయనకు ఒక నేమ్ ఆయన ఇచ్చారు. ఇన్ హిజ్ లేటెస్ట్ యూ టర్న్, మిస్టర్ కుమార్ హ్యాస్ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ మిస్టర్ యాదవ్ 5 years ఆఫ్టర్ దే పార్టెడ్ వేస్. 5 సంవత్సరాల తర్వాత, అంటే ఇంతకుముందు ఆర్జేడీతో కలిసి వీళ్ళు పనిచేశారు. ఆర్జేడీతో కలిపి 2017 వరకు పనిచేసి 2017లో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చేశారు, విడిపోయారు. 2017లో విడిపోయిన తర్వాత పార్ట్ వేస్ అంటే ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం అనమాట. ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం అంటాం కదా, పార్టెడ్ వేస్. తర్వాత బీజేపీతో చేతులు కలిపేసి 5 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో చేతులు కలపడం జరిగింది. అండ్ టర్న్ ద టేబుల్స్ ఆన్ ద బీజేపీ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇన్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో బీజేపీ మీద ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ తెచ్చారు. అంటే టర్న్ ద టేబుల్స్ ఆన్ అంటే, సో ఒక చిన్న యాక్ట్ ద్వారా వాళ్ళ పైన నీకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది, స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ వచ్చింది అని అర్థం. టర్న్ ది టేబుల్ ఆన్, టర్న్ ది టేబుల్ ఆన్ అంటే సింపుల్ థింగ్, సిచ్యువేషన్ రివర్స్ చేసేసి అప్పర్ హ్యాండ్ పొందడం. అంటే మనకి రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తు అంటాం చూడండి, ఒక ఎత్తు వేసి ఒక పై ఎత్తు వేసి దాని మీద అప్పర్ హ్యాండ్ పొందడాన్ని టర్న్ ద టేబుల్స్ ఆన్ అంటాం.
యూ చేంజ్ ద సిచ్యువేషన్, యూ రివర్స్ ద సిచ్యువేషన్ ఆల్ టుగెదర్. ఇప్పటివరకు బీజేపీతో ఉండి సడన్గా ప్లేట్ తిప్పేసి వాళ్ళతో కలిసిపోయి బీజేపీ మీద నీ ఒక అప్పర్ హ్యాండ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అని అర్థం అన్నమాట. అకార్డింగ్ టు ద జేడీయూ, ద బీజేపీ వాజ్ స్కీమింగ్ టు స్ప్లిట్ ఇట్. జనతాదళ్ యునైటెడ్ అంటే మన నితీష్ కుమార్ వాళ్ళ పార్టీ ప్రకారం పార్టీ ఏం చెప్తుంది, బీజేపీ ఏమో జేడీయూని స్ప్లిట్ చేయడానికి ప్లాన్ వేసింది. స్కీమింగ్ అంటే స్కీమ్ అంటే ప్లాన్, ప్లాట్, కుట్ర అన్నట్టు. మా పార్టీని స్ప్లిట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు. అండ్ సాబోటేజ్ మిస్టర్ కుమార్స్ గవర్నమెంట్ ఫ్రమ్ ఇన్సైడ్. నితీష్ కుమార్ గవర్నమెంట్ని లోపలే ఉంటూ పడగొట్టడానికి, సాబోటేజ్ అంటే డెమాలిష్, డెస్ట్రాయ్ అన్నట్టు, నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తోంది అని బీజేపీ పైన వీళ్ళు ఆరోపణ చేశారు. ద బీజేపీ హ్యాస్ డిస్మిస్ దిస్ అలిగేషన్. అలిగేషన్ అంటే ఆరోపణ. ఈ ఆరోపణని బీజేపీ డిస్మిస్ చేసింది, పాయింటింగ్ అవుట్ దట్ ఇట్ కుడ్ నాట్ హ్యావ్ ఫార్మ్డ్ ఏ గవర్నమెంట్ ఈవెన్ ఇఫ్ ద జేడీయూ వర్ టు స్ప్లిట్. జనతాదళ్ యునైటెడ్ స్ప్లిట్ అయినా సరే మేము గవర్నమెంట్ ఫామ్ చేయలేము అని చెప్పి బీజేపీ చెప్పింది. మీకు ఇక్కడ ఎలా అయిందంటే బీహార్లో బీజేపీ ఒకవైపు, జేడీయూ ఒకవైపు, ఆర్జేడీ ఇంకోవైపు, కాంగ్రెస్ ఇంకోవైపు, లెఫ్ట్ ఒకవైపు. సో ఇలా 5 పార్టీలు ఉన్నాయనుకోండి. లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓట్లు ఆర్జేడీకి వచ్చాయి. నెంబర్ 1 ఆర్జేడీ అయింది. నెంబర్ 1 ఆర్జేడీ అయినప్పటికీ సరిపోవాలి ఎలక్షన్లకి, అంటే మనకి ఎనఫ్ మెజారిటీ రాలేదు. సో బీజేపీ అండ్ జేడీయూ కలిసి ఫైట్ చేశాయి. కలిసి ఫైట్ చేయడం వల్ల వాళ్ళకి మెజారిటీ వచ్చింది. సో ఇప్పుడు జేడీయూ ఏం చేసింది, బీజేపీకి హ్యాండ్ ఇచ్చేసి ఆర్జేడీతో కలిసిపోయింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎలక్షన్స్లో బీజేపీ జేడీయూలు ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చాయి, బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చాయి జేడీయూ కంటే. కానీ నితీష్ కుమార్కే మినిస్ట్రీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారు. బీజేపీ జేడీయూ కలిసి గెలిస్తే జేడీయూ అధినేత నితీష్ కుమార్కే మేము ముఖ్యమంత్రి అవకాశం ఇస్తామని ముందే మాట ఇచ్చారు కాబట్టి ఎలక్షన్స్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ జేడీయూ కంటే జేడీయూకు చెందిన నితీష్ కుమార్కి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేశారు, ఈయన చక్కగా బీజేపీకి హ్యాండ్ ఇచ్చేసి ఆర్జేడీతో కలిసిపోయారు. ఆర్జేడీకి వీళ్ళిద్దరికంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా, ఇండివిజువల్గా చూసుకుంటే వాళ్ళిద్దరికంటే ఆర్జేడీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. సో ఆర్జేడీ మద్దతు ఇస్తానని చెప్పేసరికి బీజేపీకి హ్యాండ్ ఇచ్చేసి ఆయన నితీష్ కుమార్ ఈ గవర్నమెంట్ నుంచి రిజైన్ చేసి బీజేపీకి హ్యాండ్ ఇచ్చి మళ్ళీ వీళ్ళతో కలిసి మళ్ళీ ఆయనే చీఫ్ మినిస్టర్ అయిపోయారు. ఇదనమాట ఆయన చేసిన తెలివితేటల పని. సో బీజేపీ ఏముంటుంది, ఇప్పుడు మీ పార్టీని మేము స్ప్లిట్ చేసినా, ఇందులో సగం మొక్కను మేము తీసుకెళ్ళినా మాకు మెజారిటీ సరిపోదు, మేము ఫామ్ చేయలేం కదా అని చెప్పి బీజేపీ అంటుంది. మిస్టర్ కుమార్ హ్యాస్ వన్ దిస్ రౌండ్ ఇన్ ద గేమ్ ఆఫ్ స్మోక్ అండ్ మిర్రర్స్ that he has had with the BJP and earned himself a pat on the back from the anti-BJP camp. స్మోక్ అండ్ మిర్రర్స్, గేమ్ ఆఫ్ స్మోక్ అండ్ మిర్రర్స్ అంటే మసిపూసి మారేడికాయ చేయడం అన్నట్టు అంటారు చూడండి. అంటే ఏదో జరుగుతుందని చూపించడం, అంటే లోపల జరిగేది ఒకటి కానీ ఇంకోటి ఏదో జరుగుతుందని చెప్పడం. అంటే ఏంటి, బీజేపీ ఏమో మాకు కుట్ర చేస్తుంది, అది చేస్తుంది అని చెప్పేసి దాని మీద అలిగేషన్ వేసేసి దాని నుంచి బయటకు వచ్చేసి తను మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని ఒకవైపు రిజైన్ చేశాడు, ఇంకోవైపు మళ్ళీ ఆర్జేడీతో చేతులు కలిపి మళ్ళీ ఆయన సీఎం అయిపోయారు. సో ఈ గేమ్లో ఈయనే గెలిచాడు. ఈ గేమ్లో ఎవరు నితీష్ కుమార్ గెలవడం అనేది జరిగింది అని చెప్పొచ్చు. అండ్ ఇలా జనరల్గా బీజేపీ వాళ్ళు పార్టీలను స్ప్లిట్ చేసేసి మొక్కలు చేసేసి ప్రభుత్వాలను పడగొట్టాలి గట్రా చేస్తారు. కర్ణాటకలో చేశారు, మహారాష్ట్రలో చేశారు, చాలా చోట్ల బీజేపీ ఇలాంటి స్కీములు చేస్తుంది. అందుకని ఇక్కడ కూడా అలాగే చేస్తోంది అనేది ఆయన ఉద్దేశం. మాతో పాటే ఉంటూ, మా పక్కనే ఉంటూ మా పార్టీకి నష్టం చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేది జేడీయూ యొక్క ప్రధానమైన ఆరోపణ అనమాట. సో అలాంటిది బీజేపీకి హ్యాండ్ ఇచ్చి ఇలా వచ్చేసరికి ఇంకా యాంటీ బీజేపీ క్యాంప్ అంతా ఒకసారిగా ఎక్సైట్ అయిందారా, మంచి పని చేసావరా, వాళ్ళు ఎప్పుడు అందరికీ మోసం చేస్తారు, నువ్వు వాళ్ళకి మోసం చేసి బయటకు వచ్చావని చెప్పి ఎర్న్డ్ హిమ్సెల్ఫ్ ఏ ప్యాట్ ఆన్ ద బ్యాక్ అంటే తట్టడం అనమాట, మా భలే చేసేవరా అన్నట్టు అని. బట్ హిస్ క్లెవర్నెస్ అండ్ మానూవరింగ్ స్కిల్స్ మే నాట్ బి లాడెడ్ బై పీపుల్ ఆఫ్ బీహార్. సరే, నువ్వు తెలివితేటలు చేసావు కాబట్టి మిగిలిన రాజకీయ పార్టీలను పొగడొచ్చు, కానీ ఈ తెలివితేటలు, ఈ రాజకీయ చదరంగాలు, ఈ మానూవరింగ్ స్కిల్స్ అంటే ఎత్తుకు పై ఎత్తు వేయడాలు ఇలాంటివి అనమాట, ఇవన్నీ ప్రజలు ప్రశంసించకపోవచ్చు. హూస్ సైట్స్ మే బీ మోర్ ఫిక్సేటెడ్ ఆన్ హిస్ పొలిటికల్ ట్రెపీజ్ యాక్ట్. ప్రజలు ఏం చూస్తారు, ఈరోజు నువ్వు బీజేపీకి ఎలా హ్యాండ్ ఇచ్చావా అనే ఒక్క విషయమే చూడరు. ఇంతకుముందు నువ్వు రకరకాల జంపింగ్, ట్రెపీజ్ అంటే జిమ్నాస్టిక్స్లో ఒక భాగం అనమాట. 2 బార్లు ఉంటాయి, లెఫ్ట్కి ఒకటి ఇలా మీకు ఇలా 2 బార్లు ఉండి ఇలా ఉంటుంది, మనిషి ఏమో దీని పై నుంచి గెంతడం
ఈ ట్రెపీజ్ యాక్ట్ అంటాం. సో అది ఒక జిమ్నాస్టిక్స్లో ఉంటుంది, పొలిటికల్ జిమ్నాస్టిక్స్ లాగా నువ్వు జంపింగ్లు గట్రా చేస్తున్నావు, వాటిని మేము గమనిస్తున్నాము, ప్రజలందరూ వాటి మీద దృష్టి పెట్టారు అని అర్థం. మైట్ బి మోర్ ఫిక్సేటెడ్ ఆన్, ప్రజల దృష్టి వాటి మీద ఎక్కువగా ఉండొచ్చు అని అర్థం. ఆఫ్టర్ బీయింగ్ విత్ బీజేపీ ఫర్ లాంగ్, బీజేపీతో చాలా కాలం ఉన్న తర్వాత హీ ఫాట్ ద 2015 అసెంబ్లీ ఎలక్షన్స్ విత్ ది ఆర్జేడీతో కలిపి 2015 ఎలక్షన్స్ పోటీ చేశారు. అండ్ స్ప్లిట్ విత్ ఇట్ ఇన్ 2017, 2017లో ఆర్జేడీతో స్ప్లిట్ అయిపోయి బీజేపీ ఎంబ్రేస్ అంటే కౌగిలి, బీజేపీ కౌగిట్లోకి మళ్ళీ వచ్చేసారు. బీజేపీతో ఫస్ట్ ఉన్నారు, తర్వాత ఆర్జేడీ దగ్గరికి 2015కి వెళ్ళారు, 2017లో మళ్ళీ బీజేపీ దగ్గరికి వచ్చేసారు. పాలిటిక్స్ మేక్స్ ఫర్ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్ అంటే ఎవరు? ద పర్సన్ విత్ హూమ్ యూ విల్ షేర్ యువర్ బెడ్ విత్ అనేది ఒక మీనింగ్. ఇంకోటి నీ క్లోజ్ ఫ్రెండ్ అని అర్థం. బాగా క్లోజ్ ఫ్రెండ్ని కూడా బెడ్ ఫెలో అంటాం, అంటే మనం ఎవరితో అయితే బాగా క్లోజ్గా ఉంటామో వాళ్ళని బెడ్ ఫెలో అంటాము. అలాగే ఇంకోవైపు బెడ్ షేర్ చేసుకునే వాళ్ళు కూడా బెడ్ ఫెలో. ఇక్కడ మీనింగ్ అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్ అని అర్థం. పాలిటిక్స్లో వింత స్నేహితులు కనిపిస్తూ ఉంటారు అని అర్థం అక్కడ. బట్ మిస్టర్ కుమార్ హ్యాస్ స్ట్రెచ్ ద లిమిట్స్ ఆఫ్ ఐడియాలజికల్ ఇన్ఫిడిలిటీ అంటే అర్థం ఏంటి? ఒక భార్యాభర్తల మధ్యలో ఒకరి ఇన్ఫిడిలిటీ ఉందంటే అర్థం ఏంటి? ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే భర్తకు తెలియకుండా భార్యకి తెలియకుండా భర్త ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉంటే ఇన్ఫిడిలిటీ ఉన్నట్టు. అంటే మనకి రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వకపోవడం, దాన్ని గౌరవించకపోవడం, ఒక ఫ్రెండ్తో ఉంటూ ఇంకొకరితో కలిసిపోవడం, ఇటు నుంచి అటు జంపులు చేయడం, అది ఐడియాలజికల్ ఇన్ఫిడిలిటీ అనే పదాన్ని అలా వాడారనమాట. దాని లిమిట్స్ని కూడా ఆయన స్ట్రెచ్ చేశాడు. ఇటు నుంచి అటు ఇన్నిసార్లు స్విచ్ అవుతూ పదవుల కోసం, అధికారం కోసం ఒక పద్ధతి పాడులా కూడా నితీష్ కుమార్ ఉన్నారని అది అర్థం. హెడ్ అక్యూజ్ ద ఆర్జేడీ ఆఫ్ కరప్షన్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ హిస్ స్ప్లిట్ విత్ ఇట్ ఇన్ 2017లో ఆర్జేడీ నుంచి బయటపడడానికి ఏం చెప్పారు? ఆర్జేడీలో కరప్షన్ ఎక్కువ ఉంది, అందుకే నేను బయటకు వచ్చేసానని చెప్పి కబుర్లు చెప్పారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ఈజ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ వాకింగ్ అవుట్ ఆఫ్ ది అలయన్స్ విత్ బీజేపీ దట్ వన్ ఎలక్షన్ ఇన్ 2020 ఈజ్ అన్లైక్లీ టు కన్విన్స్ పీపుల్. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? బీజేపీ మా పార్టీని మొక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది, అందుకని విడిపోతున్నామని చెప్పారు. అప్పుడు కరప్షన్ అని చెప్పింది ప్రజలు నమ్మారేమో, కానీ ఇప్పుడు మీరు చెప్పింది ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే మీకు ఇదే పని అయిపోయింది, ఎప్పటికప్పుడే ప్లేట్లు తిప్పడం బాగా అలవాటు అయిపోయింది. ట్వైస్ ఇన్ 5 years, గత 5 ఏళ్లలో 2 సార్లు మిస్టర్ కుమార్ చేంజ్డ్ పార్ట్నర్స్, 2 సార్లు ఆయన పార్ట్నర్స్ని చేంజ్ చేయడం జరిగింది. బోత్ ద టైమ్స్ ట్రాంప్లింగ్ ఓవర్ ద మ్యాండేట్ ఎంట్రస్టెడ్ టు హిమ్ బై ద పీపుల్ ఆఫ్ బీహార్. 2 సార్లు ఆయన పార్ట్నర్స్ని మార్చారు. 2 సార్లు కూడా 2015లో ఆర్జేడీ మరియు జేడీయూ కలిసి పోటీ చేసాయి. వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చింది ప్రభుత్వం, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, కానీ ఆర్జేడీతో జంప కొట్టేసి బీజేపీతో కలిసిపోయారు. ఈసారి బీజేపీ జేడీయూ కలిసి పోటీ చేసాయి, ప్రజలు గెలిపించారు, మళ్ళీ నువ్వు హ్యాండ్ ఇచ్చావు. ట్రాంప్లింగ్ ఓవర్ అంటే తొక్కుకుంటూ వెళ్ళిపోవడం, ప్రజా తీర్పుని అపహాస్యం చేయడం, తొక్కుకుంటూ వెళ్ళిపోవడం, కాళ్ళ కింద తొక్కేయడం. ట్రాంపుల్ అంటే క్రష్ చేసేసి, నొక్కేసి, తొక్కేసి అనే మీనింగ్ అనమాట. ప్రజలు ఇచ్చిన తీర్పుని తొక్కేస్తూ 2 సార్లు కూడా ఇలా చేశారు ఈయన. దోస్ ఇన్ ది opposition camp who see this blatant opportunism as a hope of an anti-BJP politics ahead of 2024 are clutching at straws. చూడండి, బ్లేటెంట్ ఆపర్చునిజం, ఇది ఒక ఆపర్చునిజమా లేదా అవకాశవాద రాజకీయం? ఆపర్చునిజం అంటే అవకాశవాదం, అవకాశాన్ని బట్టి ప్రవర్తించడం, అవసరాన్ని బట్టి ప్రవర్తించడం. బ్లేటెంట్ అంటే ఆబ్వియస్గా, డైరెక్ట్గా కనిపించేస్తుంది. సంథింగ్ దట్ ఈస్ విజిబుల్, సంథింగ్ దట్ ఈస్ ఫ్లాగ్రెంట్, సంథింగ్ దట్ ఈస్ క్లియర్ అండ్ ఆబ్వియస్, సంథింగ్ బ్యాడ్ దట్ ఈస్ క్లియర్ అండ్ ఆబ్వియస్, క్లియర్గా చేసే ఒక తప్పుడు పని అనమాట. దీన్ని యాంటీ బీజేపీ క్యాంప్ అంతా ఎలా అనుకుంటుంది? వాళ్ళు హ్యాపీగా చూస్తున్నారు దీన్ని. అమ్మయ్య, ఇదంతా 2024లో అట్లీస్ట్ ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ అన్ని కలిస్తే బీజేపీకి చెక్మేట్ పెట్టవచ్చు అని చెప్పి ఈ అపోజిషన్ క్యాంప్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు. అయితే ఇలాంటి పార్టీలన్నీ ఏం చేస్తున్నాయి? దే ఆర్ క్లచింగ్ ఎట్ స్ట్రాస్. క్లచింగ్ ఎట్ స్ట్రాస్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ పరిస్థితి బాగాలేదు, వరస్ట్గా ఉంది, ఎలాగైనా సరే మన పరిస్థితిని ఇంప్రూవ్ చేయాలి, ఎలాగైనా సరే మనం ఇంప్రూవ్ అయిపోవాలి అన్న డెస్పరేషన్లో వాళ్ళు ఉన్నారు. ఆ డెస్పరేషన్లో మంచి ఏదో తప్పు ఏదో చూడట్లేదు, తప్పుని కూడా సమర్థిస్తున్నారని అర్థం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు లేకుండా ఉంది, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయో లేవో తెలియట్లేదు. సో ఇలాంటి పార్టీస్ అన్నీ కూడా బీజేపీ వేవ్లో అట్టడుగు స్థానాలకు వెళ్ళిపోయాయి. అవి నిలబడతాయా లేదా, బతుకుంటాయా లేదా అనే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రధాన చిత్రమైన బీజేపీకి దెబ్బ తగిలేటట్టు జరిగితే అది మంచా చేయడానికి కూడా ఆలోచించకుండా సమర్థించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకే క్లచింగ్ ఎట్ స్ట్రాస్ అంటాం. దట్ మీన్స్ యు ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ టు ఇంప్రూవ్ యువర్ సిచ్యువేషన్. నీ సిచ్యువేషన్ అసలు ఏమీ బాగాలేదు కాబట్టి ఎలాగైనా సరే ఇంప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేయడం. అలాంటి పరిస్థితుల్లో అవి ఉన్నాయి అని అర్థం.
At the moment, all that the new alliance of JDU and RJD along with the Congress and the left parties achieves is their survival in the immediate term. ఇప్పుడు మరి ఏం చేస్తారు? జేడీయూ, ఆర్జేడీ, న్యూ అలయన్స్ మరియు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్ వీళ్ళందరూ ఏం సాధిస్తారు? సర్వైవల్ ఇన్ ద ఇమీడియట్ టర్మ్. బీజేపీకి హ్యాండ్ ఇచ్చి వీళ్ళందరూ ఒక అపోజిట్గా ఉండి ఏం సాధిస్తారు? టెంపరీగా ఇమీడియట్గా సర్వైవ్ అవుతారు అంతే. ద రోడ్ టు 2024 అండ్ బియాండ్ ఈజ్ ఎ లాంగ్ వన్ ఫ్రమ్ హియర్. 2024 అండ్ బియాండ్ ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది ఈజ్ ఏ లాంగ్ వన్ ఫ్రమ్ హియర్. అంత ఈజీ ఇంకా చాలా ఉంది అని అర్థం. అండ్ దెర్ ఈస్ లిటిల్ దట్ ఈస్ ప్రెడిక్టబుల్ అబౌట్ మిస్టర్ కుమార్ అండ్ రూట్. ఈ దారిలో మిస్టర్ కుమార్ ఎలా ఉంటారనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. మళ్ళీ ప్లేట్ తిప్పేసి బీజేపీ వైపు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ నుంచి 2 సంవత్సరాలు ఉంది, తొందరపడకండి. ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ ఈయన ఏం చేస్తాడో అడిగే తెలియదు అనేది అక్కడ మీనింగ్. A lot will depend on how supporters of individual partners of the alliance respond to this abrupt realignment and how the JDU and RJD respond to the signals from the below. ఇప్పుడు ఆర్జేడీ, బీజేపీ మొన్నటి వరకు తిట్టుకున్నారు. ఆర్జేడీ, జేడీయూ మొన్నటి వరకు తిట్టుకున్నారు, ఇప్పుడేమో చేతులు కలిపేశారు. సో ఆర్జేడీ సపోర్టర్స్, జేడీయూ సపోర్టర్స్ ఎలా రెస్పాండ్ అవుతారనేది తెలియదు. సో కింద క్యాడర్ ఏమంటుందనేది తెలియదు. సో క్యాడర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ని ఈ 2 పార్టీస్ ఎలా చేస్తాయి, ఎలా రెస్పాండ్ అవుతాయి అనేది చూడాలి అని అర్థం. దో ద బీజేపీ హెస్ సఫర్డ్ ఎ సెట్ బ్యాక్. ప్రస్తుతానికి బీజేపీకి దెబ్బ తగిలినప్పటికీ ఎ న్యూ విండో హ్యాస్ ఓపెన్డ్ ఫర్ ఇట్ ఇన్ బీహార్. వాళ్ళకి కొత్త ఆపర్చునిటీ, కొత్త అవకాశం అనేది ఓపెన్ అయింది. ఏంటది? యాజ్ ద సోల్ క్లైమెంట్ ఆఫ్ ఆల్ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం అంతా కూడా బీజేపీకే వస్తుంది. మీరు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది? ఇది ఆర్జేడీ, ఇది అపోజిషన్లో ఉంది. అపోజిషన్ ఎవరున్నారు? ఆర్జేడీ ఉంది, కాంగ్రెస్ ఉంది, లెఫ్ట్ ఉంది. రూలింగ్ పార్టీలు ఎవరున్నారు? బీజేపీ అండ్ జేడీయూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? జేడీయూకి హ్యాండ్ ఇచ్చేసి బీజేపీకి హ్యాండ్ ఇచ్చేసి జేడీయూ ఆర్జేడీ వైపు వచ్చేసింది. నౌ ఇది రూలింగ్ పార్టీ అయిపోయింది. ఆర్జేడీ ప్లస్ జేడీయూ కలిపి రూలింగ్ అయిపోయింది. నౌ బీజేపీ ఈజ్ పార్ట్ ఆఫ్ అపోజిషన్. సో వీళ్ళిద్దరి కొత్త ఈ కదలికని కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ సపోర్ట్ చేశాయి. మంచి పని చేశారు, బీజేపీ దెబ్బేసింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ని లెఫ్ట్ని కూడా రూలింగ్లో భాగంగానే చూస్తారు కదా, ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కూడా బీజేపీకే వెళ్తుంది. కన్సాలిడేట్ అయ్యి మొత్తం అంతా నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచి మొత్తం సోల్గా అధికారం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితికి దాటి తీయచ్చు. సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కుడ్ గెట్ యాక్టివ్. సో బీజేపీ ఇప్పుడు అపోజిషన్లోకి వచ్చేసింది కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది? ఇమీడియట్గా ఈడీలను, సెంట్రల్ బ్యూరో ఆఫ్ సిబిఐని గట్రా తీసుకొచ్చి వీళ్ళ మీద పాత కేసులు గట్రా లాగి కేసులు పెట్టించి హరాస్ చేసే అవకాశాలు ఉంటాయి. అవి యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎగ్నెస్ట్ కీ ఫిగర్స్ ఇన్ ద న్యూ రూలింగ్ కోalition. ఇప్పుడు కొత్తగా అధికారంలో ఉన్న గవర్నమెంట్, అధికారంలో ఉన్న ఈ కూటమిలో ఉన్న ఇంపార్టెంట్ ఫిగర్స్ పైన బీజేపీ టార్గెట్ చేయొచ్చు. బట్ ఎ మోర్ రీజనబుల్ థింగ్ ఫర్ ద బీజేపీ టు డూ ఈజ్ టు బీ మోర్ రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ ఇట్స్ పార్ట్నర్స్ అండ్ అపోనెంట్స్. కానీ బీజేపీ అలా చేయడం వల్ల దానికి మంచి కాదు. రీజనబుల్ థింగ్ ఏంటంటే పార్ట్నర్స్ని, అపోజిషన్ని రెస్పెక్ట్ చేసుకుంటే నిజంగా తప్పుంటే చేయాలి, అంతేగాని పొలిటికల్ వెండాట్టా అంటే రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, సిబిఐని ఉపయోగించడం కరెక్ట్ కాదు అనేది ఇక్కడ ఉద్దేశం. As the Shivsena and JDU will affirm, the BJP as a friend is more dangerous than the BJP as an enemy. చూసారా, శివసేన జేడీయూ 2 ఒప్పుకుంటాయి ఏమని? బీజేపీ యాజ్ ఎ ఫ్రెండ్ ఈజ్ మోర్ డేంజరస్. అదేంటది? ఎనిమీగా ఉంటే మన మీద కేసులు అది పెట్టేస్తుంది అని చెప్పి అనుకుంటాం. ఫ్రెండ్గా ఉంటే ఎందుకు డేంజరస్? ఎందుకంటే బీజేపీ సీమ్స్ ఇంటెంట్ ఆన్ ఎక్స్పాండింగ్ ఇట్స్ బేస్ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎవరితో అయితే కలిసి ఉంటుందో మెల్లమెల్లగా వాళ్ళ బేస్ని లాగేసి తన బేస్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే తనకి అసలు ఉనికి లేదో అక్కడికి వెళ్తుంది, అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళతో చేతులు కలుపుతుంది. మెల్లమెల్లగా వాళ్ళని తగ్గించి వాళ్ళ ఓట్ బ్యాంక్ బీజేపీ లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ అలైక్, అంటే శత్రువులైనా ఫ్రెండ్స్ అయినా ఒకటే, మీ ఓట్ బ్యాంకు నాకే వచ్చేయాలి, వాళ్ళ ఓట్ బ్యాంకు నాకే వచ్చేయాలి అని చెప్పి బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. వైల్ దిస్ ఈజ్ గుడ్ యాజ్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, ఇట్ రన్స్ ద రిస్క్ ఆఫ్ అండర్మైనింగ్ ఎస్టాబ్లిష్డ్ పవర్ ఈక్వేషన్స్. అయితే లాంగ్ టర్మ్ స్ట్రాటజీ ప్రకారం మంచిదే, ఎందుకంటే నువ్వు ఎక్కడికక్కడికి వెళ్తావు, నీకు జవసత్వాలు లేని చోటుకి వెళ్తావు, అక్కడున్న పార్టీతో చేతులు కలుపుతావు, మెల్లగా నీ బేస్ని పెంచుకుంటూ వెళ్తావు. ఇది లాంగ్ టర్మ్లో బీజేపీకి హెల్ప్ అవుతుంది, కరెక్టే. కానీ షార్ట్ టర్మ్లో పవర్ ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి. అంటే నీ ఫ్రెండ్స్నే నువ్వు తినేస్తున్నావు అనేసరికి నిన్ను అందరూ దూరం పెట్టే పరిస్థితి వస్తుంది.
అందరూ దూరం పెట్టే పరిస్థితి వస్తుంది. అండ్ కోలిషన్ గవర్నమెంట్స్ ఇన్ ది నియర్ టర్మ్. సో ఎస్టాబ్లిష్డ్ పవర్ ఈక్వేషన్స్ మారిపోతాయి, కోలిషన్ గవర్నమెంట్స్ కూలిపోతాయి. ఎందుకంటే బీజేపీ నమ్మరు, బీజేపీతో కలిసి ఉన్న వాళ్ళు కూడా బీజేపీ నమ్మక దీంతో మనం పడలేమని చెప్పేసి కూటములు మారిపోతూ ఉంటాయి. అండ్ ఇన్ పాలిటిక్స్ యాజ్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ దేర్ ఈజ్ నో లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఇఫ్ వన్ ఈజ్ అనేబుల్ టు సర్వైవ్ ఇన్ ది షార్ట్ టర్మ్. వెరీ ఇంపార్టెంట్. పాలిటిక్స్లోనూ అండ్ రియల్ లైఫ్లో మిగిలిన ఆస్పెక్ట్స్లో కూడా ఏంటి నిజం, మనం ఎప్పుడు లాంగ్ టర్మ్ అని మాట్లాడతాం, కానీ షార్ట్ టర్మ్లో సర్వైవ్ అయితేనే లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో నువ్వు ఏదైతే అనుకున్నావో అది చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ ద షార్ట్ టర్మ్. యూ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ ద షార్ట్ టర్మ్. అందుకనే షార్ట్ టైం సర్వైవల్ కోసం ఇలాంటి కుప్పగింతలన్నీ వేస్తూ ఉంటాయి ఈ పొలిటికల్ పార్టీస్ అని చెప్తున్నారు. ఓకేనా, వన్ ఫైనల్ రిమైండర్ అమ్మా, లాస్ట్ 5 days మర్చిపోవద్దు. 15th August. That's it. Take care. Bye.